చాలామంది ఏం చేస్తారంటే ఏంటంటే వస్తారు, వాళ్ళకి నచ్చినట్లే చేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ శాస్త్ర పద్ధతి ప్రకారము ఏమని చెప్పిందంటే ఎప్పుడైతే శివుడి యొక్క స్వరూపం నిజస్వరూపం ఉంటుందో అప్పుడు నందికి వెనకాతలు అంటే మన ఎడచే పక్క నంది ఉండాలి. మనకి ఎడంచే పక్క నంది ఉంటే మన కుడి చేయి తీసుకెళ్ళి ఆ శృంగాలు అంటే కొమ్ముని మీద ఇది అగ్నితత్వం, ఇది వాయుతత్వమైనటువంటి అగ్ని వాయువు కలిస్తేనే కదా ఆత్మ నిలిచేది. కాబట్టి ఈ అగ్ని తత్వాన్ని ఇలా పెట్టి వెనకాతల నంది వెనకాతల వృషణాలు ఉంటాయి తోక కిందని, ఆ రెండిట్లని ఇలా నొక్కగానే ఇలా కూర్చున్నవాడు ఏం చేస్తాడు, ఇలా లేస్తాడు. ఒకసారి చలనం వస్తుంది. చలనం వచ్చేసరికి ఆయన ఊపిరి తీసుకుంటాడట. ఆ ఊపిరి తీసుకున్నప్పుడు ఆ ఊపిరిలో శివపార్వతులు ఉయ్యాలు ఊతుతారట. అప్పుడు స్వామికి మన నివేదన, పరమేశ్వర నీ అనుగ్రహం చేత నా కోరిక నెరవేర్చుతుంది. ఎప్పుడైనా సరే శివ మాలిన్యాన్ని తీసుకొచ్చినప్పుడు కానీ పూజ ద్రవ్యాలను తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ నందేశ్వరుడు చూపెట్టి స్వామి ఇదిగో నీ యొక్క అనుగ్రహం చేత శివాభిషేకానికి ఈ సామగ్రిని తీసుకెళ్తున్నానని నందికి చూపెట్టి అప్పుడు శివాలయానికి ఇవ్వాలి. అర్థమైందా? సో ఇది ఈ రకంగా. మరి మామూలుగా వెళ్ళినప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఏం చేస్తున్నాము, పూర్తిగా పరిపూర్ణంగా నిజస్వరూపం ఉన్నప్పుడు మోకాలేసి చేతులు పెట్టి తోక నొక్కి ఇది చేసి మనం చేస్తున్నాము. మరి అలంకారం అయిపోయింది, నాగాభరణం పెట్టేసాం, అలంకారం చేసేసాం, పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు వంగి దండం పెట్టకూడదు, నిలబడి దండం పెట్టాలి. నిలబడి ఆయన వంగని ఇలా చేతుల్లో నెరండి చెవుల్లో చెప్పేసుకొని పరమేశ్వర నీ అనుగ్రహం కోసం వచ్చాను, నన్ను అనుగ్రహించి ఆశీర్వదించాను తండ్రి అని చెప్పేసి స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇది పద్ధతి ప్రకారం అనమాట. ఈ రకంగా చూడాలి. ఏంటండి అలంకారం చేయకముందు చూడాలి. అలంకారం చేసిన తర్వాత కొమ్ముల మీద చేపెట్టకూడదు. తర్వాత నందికి ఈశ్వరుడికి మధ్యన వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ బొట్టు తీసుకుంటారు, అక్కడ అద్దానికి వెళ్తారు, కానీ ఈ మధ్యన తిరిగేస్తూ ఉంటారనమాట. అసలు ఎందుకు తిరగకూడదు, ఏంటి దానికి రీజన్ ఏమైనా తెలుసా? పూర్వకాలంలోని మహర్షులందరూ కూడా మీకు శివరాత్రి రోజు నాడు ఏం చేస్తాము, మనము ఒక అభిషేకం చేస్తాము. ఏంటది? అర్ధరాత్రి 12 గంటలకు చేస్తాము. లింగోద్భవ సమయం అంటాం, అవునే కదా? లింగం ఉద్భవించినట్టు సమయం. ఆ సమయంలో అగ్ని రూపుడే స్వామి ఉద్భవించాడట. ఎవరి కోసం? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అహంకారాన్ని అంచడం కోసం అగ్ని రూపుడే ఉద్భవించాడట, ధ్వజస్తంభం అయ్యి. సో కాబట్టి అలాంటి స్తంభ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని శాంతింపు చేయాలి. ఇప్పుడు ఏం చేశారంటే స్వామికి ఏం చేస్తే మహర్షులు ఆలోచించి ఏం చేయాలని ఆలోచించిన తర్వాత అప్పుడు ఒక రకమైన ఇచ్చేశారు. దీన్ని ఇలా కాదని చేసి ఇప్పుడు చల్లగా ఉండేది ఏంటండి, గంధం. అందుకని స్వామికి ఏం చేశారంటే గంధాన్ని రాశారట. ఇది ఎంతసేపు ఉంటుంది ఆ వేడికి? 2-3 నిమిషాల్లో చల్లగా అయిపోతుంది, వేడిగా అయిపోతుంది. మళ్ళీ అది ఆరిపోయిందంటే చల్లదనం పోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే విభూతిని తీసుకొచ్చారు, భస్మాన్ని తీసుకొచ్చి బాగా తడిపి ముద్ద చేసి రాసి పెట్టారు భగవంతుడికి. అదెంతసేపు ఉంటుంది? 10-15 మినిట్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక 50-60% తగ్గిందని తెలిసింది. ఆ తర్వాత ఏం చేశారంటే ఇది ఎలా డ్రై అయిపోతుంది కదా, ఎండిపోతుంది కదా, మరి దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఏం చేశారంటే అప్పుడు ఒక ధారాపాత్రను తీసుకొచ్చి పైన పెట్టారు. దాన్ని ఏమంటారు, ఒక కొండ ఉంటుంది కదా, ఆ కొండని ధారాపాత్ర అంటారు. ఆ ధారాపాత్ర చుక్క పడితే ఏమవుతుందంటే అలాగా తడిసి చల్లగా అయ్యేసరికి ఒక ఎంత 90%, 95% చల్లగా అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఏం చేశారంటే ఇంకా 5-10% ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి అని ఆలోచన చేసిన తర్వాత స్వామికి ఏం చేశారంటే దీనికి ఇంకా కంట్రోల్ చేయాలి అని ఆలోచన ఏం చేశారంటే ఎవరు ఈయనకి సన్నిధులు అంటే ఇతడు. కాబట్టి ఆ నందిని తీసుకొచ్చి ఎవరు కూర్చోబెట్టారు, ఎదురుకుంటా కూర్చోబెట్టారు. అందుకే కొన్ని శివాలయాల్లో చూడండి నంది ఇలా తిరిగి ఉంటుంది, కొద్ది వంకరగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనడానికి రీజన్ కూడా చెప్తాను మీకు నేను. చాలామంది ఎందుకు పెట్టారో కానీ తెలియదు అని అంటారు, కానీ దానికి రీజన్ ఏంటంటే ఎదురుకుంటూ ఉంటుంది, కొన్నిటికి ఇలా తిరిగి ఉంటుంది. అయితే కారణం ఏంటంటే మనము పీల్చుకున్నది ఏంటంటే ఆక్సిజన్, విడిచిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్. గుణం ఏంటి? వేడిని చల్లార్చే గుణం ఉంది, మంటల్ని ఆర్పే గుణము కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కాబట్టి ఆ 10% యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఆ 10% కూడా ఈ నంది ముక్కు నుండి వచ్చే గాలి ఏం చేస్తుందంటే ఆయన పీల్చుకుంటాడు కదా, పీల్చుకుని వదిలిన గాలి ఆయనకి తగులుతుంది అనమాట. ఆ తగలడం వల్ల ఆ 10% కూడా రిలీజ్ అయిపోతుంది, కూల్ అయిపోయింది. ఇప్పుడు 100% కూల్ అయిపోయాడు అనమాట. అందుకు ఒకవేళ ఇప్పుడు ఆయనకి అడ్డంగా వెళ్ళామనుకోండి ఏమవుతుంది,
ఆ గాలి పోదు. అది కాలిపోదు. ఇప్పుడు ఆయన ఏమవుతాడు? వేడెక్కుతాడు. వేడెక్కితే ఏమవుతుంది? కోపం వస్తాయి. కోపం వస్తుంది. మనం ప్రదక్షిణ చేసిన శివాలయ దర్శనం ఫలితం ఉంటుందా? కాబట్టి ఎప్పుడైనా సరే వెనకాత నుంచి రావాలి, వెనకాత నుంచే వెళ్ళాలి. ఎవరికి అయ్యే పర్మిషన్ అంటే ఒక బ్రాహ్మణుడికి మాత్రం ఉన్నది. ఎందుకంటే ఆయన నిత్యం ఇప్పుడు ఇటు భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని దర్శించాలంటే అటు నుంచి వెళ్ళాలి. ఆయనకి మాత్రం ఆయన కూడా శివస్వరూపమే కాబట్టి శివుడికి ఏంటంటే టచ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట, ఎక్స్క్యూజ్ ఉంటుంది అనమాట. ఇది శాస్త్ర శివాలయ దర్శన ప్రయోగం ఏంటంటే ఈ విధంగా శివాలయం దర్శనం చేసుకోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ప్రదర్శించాలి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మసూత్రానికి ఏంటంటే ఉన్న పవర్ ఏంటంటే ముఖ్యంగా మీరు బయట 1000 శివలింగాల దర్శనం చేసుకొని వస్తే ఎంత ఫలితమో ఈ ఒక్క బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శనం చేసుకుంటే అంత ఫలితము. ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే తప్ప ఈ బ్రహ్మసూత్ర లింగ దర్శనం అనేది దొరకడం చాలా కష్టము. ఇది ఏంటంటే మన పూర్వజన్మ అదృష్టంలో మనకు దగ్గరగానే ఏంటంటే ఈ బ్రహ్మసూత్ర లింగం వెళ్ళడము. ఈయనకి ఏంటంటే అతీతమైన శక్తి ఉన్నది. ఆ శక్తి గురుదేవుల వల్ల వచ్చింది. సో ఆ గురుదేవులు ప్రతిష్ఠ చేయడము, ఆ లింగాన్ని స్వయం సిద్ధంగా ఉన్నటువంటి పవరు 400 సంవత్సరాల లింగం కావడం వల్ల ఎన్నో నిత్య పూజలు అభిషేకాలు తీసుకున్నటువంటి లింగం కాబట్టి ఇక్కడ ఎవరైనా వచ్చి